ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే నేను మీకు పట్టు లెహంగా చూపిస్తున్నాను కదండి. ఇది వచ్చి శారీతో కుట్టామన్నమాట. ఇది కటింగ్ వీడియో కూడా తీసాను. ఇది మొత్తం మనం ఎలా కుట్టుకోవచ్చు అనేది నేను క్లియర్ గా డీటెయిల్ గా వీడియో పెడతానండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా చూపిస్తాను చూడండి. ఒక చీరలో మనం ఎలా కట్ చేసుకోండి. ఇది లోపలికి వచ్చి బ్లౌజ్ పీస్ లాగా ఉంది కదా, ఇదో క్లాత్. కానీ చాలామంది ఇదే బ్లౌజ్ పీస్ అనుకొని కట్ చేస్తారు. అంటే నార్మల్గా రెగ్యులర్ శారీ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు లోపల ఫస్ట్ కట్ చేస్తారు కదా, అలా అస్సలు చేయకూడదండి. పళ్ళు వైపు ఏమన్నా చూడండి, పళ్ళు వైపు కూడా సేమ్ బ్లౌజ్ పీస్ అనమాట. ఈ మధ్య చీరలకు ఇలాగే వస్తున్నాయండి. సో జాగ్రత్తగా చూసుకున్నాకనే కటింగ్ అయితే చేయండి. ఇక్కడ లెహంగా కోసం కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ ఎలాగో తీసేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేశానంటే లోపల వైపు ఎక్స్ట్రా క్లాత్, బయట వైపున పళ్ళు క్లాత్ ప్లస్ బ్లౌజ్ పీసు ఇవంతా కూడా తీసేసాను. మిగిలిన క్లాత్ వచ్చేసి నా దగ్గర 4 మీటర్స్ ఉందండి. అంటే చీరలో సేమ్ కలర్ బట్ట నాకు 4 మీటర్స్ మిగిలించండి. ఇది వచ్చేమో చున్నీ కోసం పెట్టాను 1 మీటరు, 3 మీటర్లు ఏమో లెహంగా కోసం పెట్టాను. ఇంక డీటెయిల్గా కటింగ్ వీడియో అయితే ఇంకో లాంగ్ వీడియోలో పెట్టానండి. డెఫినెట్గా మీరు చూసారంటే ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఈజీగా కుట్టేయగలుగుతారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.